చీకటి అడవిలో ఒక రద్దీగా ఉన్న చీమల గూడు ఉండేది. అందులో చాలా మంచి మిత్రులైన చీమల గుంపు ఉండేది. వాళ్ళు కష్టపడడంలో ఒకటి కాని, వాళ్ళ మధ్య ఉన్న మైత్రీ బంధం మరింత బలంగా ఉండేది. ప్రతి చీమకు ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉండేది. అందుకే వాళ్ళంతా కలిసి ఒక అద్భుతమైన బృందంలా పనిచేస్తూ ఉండేవారు. ఆ గూడు నాయకుడు అర్చీ అనే తెలివైన, మిత్రుల్ని ఎంతో ఆదరించే చీమ. ఎన్నో కాలాలుగా అర్చీ ఆ గూడును నేతృత్వం వహిస్తున్నాడు. మనమంతా కలిసి పనిచేస్తే ఏ పని అయినా సాధ్యమే అనే మాట అతని నమ్మకం. ఒకరోజు ఉదయం సూర్యుడు వెలిగిపోతున్న సమయంలో అర్చీ అన్ని చీమల్ని ఒక చోటకి రమ్మన్నాడు. అర్చీ, నా మిత్రులారా, ఈరోజు మనకి ఒక ప్రత్యేకమైన పని ఉంది. అడవిలో ఎక్కడో ఓ మధురమైన ఫలాల తోట ఉందని విన్నాను. కాని అక్కడికి చేరడం సులభం కాదు. మనం అందరం కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పడం ప్రారంభించాడు. చీమలకి ఆ తోట గురించి వినగానే ఆసక్తితో పాటు కొంచెం భయం కూడా వేసింది. కాని వాళ్ళకి అర్చీ మీద నమ్మకం ఎక్కువ. అందుకే ముందుకు సాగిపోయారు. అర్చీ చీమల్ని వాళ్ళ నైపుణ్యాల ప్రకారం గుంపులుగా విభజించాడు. ఆ గుంపుల్లో అంబర్ అనే బలవంతుడైన చీమ ఉండేది. అది ఏదైనా భారమైన వస్తువుని సులభంగా మోయగలదు. లిలీ అనే వేగవంతమైన చీమ అత్యంత వేగంగా పరుగెత్తి దారిని కనుగొంటుంది. అలాగే బెన్నీ, అతను తెలివైన చీమ. ఏ సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పగలడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకత కలిగిన చీమల బృందం అడవిలోకి దూకింది. మార్గంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ వాళ్ళంతా ధైర్యంగా ముందుకు సాగారు. మొదటగా వారు ఒక వెచ్చటి నీటివేళ్లు కలిగిన ప్రవాహాన్ని చూశారు. అది చాలా వెడల్పుగా ఉండడంతో చీమలు దాన్ని దాటి పోలేకపోయారు. అప్పుడు బెన్నీ, మన వద్ద ఉన్న ఆకులు, కొమ్మలతో వంతెన కట్టేద్దాం. అంబర్, నీవు పెద్దవాటిని మోయగలవు. మిగిలిన మనం నిర్మాణంలో సహాయపడదాం అని చెప్తాడు. అలా ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా పనిచేశారు. కొంతమంది ఆకులు తెచ్చారు, మరికొంతమంది వాటిని ఒకదానితో ఒకటి కుట్టారు. కొద్దిసేపటిలోనే ఒక చిన్న వంతెన సిద్ధమైంది. ఒక్కొక్కరుగా అందరూ ఆ వంతెనపై నడిచి ప్రవాహాన్ని దాటి సురక్షితంగా అవతలకి వెళ్లారు. తర్వాత వాళ్ళు అడవిలోని చీకటి భాగానికి చేరుకున్నారు. అక్కడ చెట్లు ఎత్తుగా పెరిగి కాంతిని పూర్తిగా ఆపేశాయి. దారి కనిపించక చీమలకి భయం వేసింది. కానీ లిలీ ముందుకెళ్లి కాస్త కాంతి పడుతున్న బాటను కనుగొని అందరినీ వెలుగులోకి తీసుకెళ్ళింది. చివరిగా వాళ్ళు ఒక ఎత్తైన కొండకి చేరుకున్నారు. ఆ కొండకు ఉపరితలంలోనే మధుర ఫలాల తోట కనిపించింది. కాని ఆ కొండ చాలా ఎత్తుగా ఉండడం వల్ల ఎక్కలేకపోయారు. అప్పుడు అంబర్ ముందుకు వచ్చాడు. నన్ను ఆశ్రయించండి, మీ అందరినీ నా మీద ఎక్కించుకుని కొండపైకి తీసుకెళ్తాను అని అన్నాడు. అలా ప్రతి చీమ అంబర్ పైకి ఎక్కి అతని బలంతో అందరూ కొండపైకి చేరుకున్నారు. అక్కడ వాళ్ళ కళ్ల ముందు ఎన్నడూ చూడని మధురమైన ఫలాలతో నిండిన తోట కనిపించింది. రంగురంగుల పండ్లు చెట్లకు వేలాడుతూ మెరుస్తూ ఉదయం సూర్యకాంతిలో స్వర్ణంగా మెరిపించేవి. ప్రతి చెట్టు ఒక్కో వాసనతో పరిమళించి చీమల మనసును పరవశింపజేసింది. అర్చీ ఆశ్చర్యంతో నిగనిగలాడుతున్న ఫలాల వైపు చూస్తూ, ఇది మన కష్టానికి ఫలితం. మనం గెలిచాం అని అన్నాడు. చీమలన్నీ ఆనందంతో గంతులు వేసి చెట్ల చుట్టూ తిరిగాయి. లిల్లీ తన వేగంతో ఒక్కో చెట్టు దగ్గరికి వెళ్లి ఏ పండు ఎంతో, దేనికి రుచి బాగుందో చెబుతూ నవ్వుతూ చక్కర్లు కొట్టింది. అంబర్ మాత్రం తన భుజాలపై పెద్ద పండ్లు మోస్తూ అందరికీ సమంగా పంచడంలో లీనమైంది. బెన్నీ అక్కడే ఆగి ఒక చెట్టు కింద కూర్చొని, ఇది ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం కాదు. మనం ఈ తోటకు దారి గుర్తుపెట్టుకుని ఇతర సమయాల్లో కూడా వస్తే ఎంతో మేలుంటుంది అని అన్నాడు. అందరూ అతని మాటలకు మంత్రముగ్ధులయ్యారు. ఆ ఫలాలను తింటూ గూడుకి తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వారికున్న ఆహారం రాబోయే కాలానికి సరిపోతుంది. తిరిగి వెళ్తున్నప్పుడు అర్చీ, ఈరోజు మనం ఎంత పెద్ద సమస్య అయినా సరే మనం కలిసి పనిచేస్తే దానిని ఎదుర్కోవచ్చు అని తెలుసుకున్నాం. స్నేహం మరియు జట్టు పని మన విజయానికి మూలస్తంభాలు అని అన్నాడు.
చీమలంతా తల ఊపుతూ గర్వంగా నవ్వాయి. చివరికి చీమలు ఫలాలతో సంతృప్తిగా తిరిగి తమ గూడువైపు ప్రయాణం మొదలుపెట్టాయి. ఇక ఎలాంటి సవాళ్లైనా ఒక్కటిగా ఉండటం వల్ల సులభంగా ఎదుర్కోగలమని వాళ్ళు తెలుసుకున్నారు. ఆ రాత్రి తమ గూడులో చీమలంతా ప్రశాంతంగా నిద్రపోయాయి. వాళ్ళ కలలలో మరో కొత్త సాహస యాత్ర మొదలైంది. ఎందుకంటే వాళ్ళతో పాటు నిజమైన స్నేహితులు ఉన్నంతకాలం వారు ఏదైనా సాధించగలరని తెలుసుకున్నారు. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.